అమ్మో దెయ్యం. అయ్యగారు భయపడారా? నేనే నీలకంఠాన్ని. నువ్వు మనిషిని భయపెట్టే చంపాలనుకుంటున్నావా? సావిత్రే చెప్పింది. భయపెట్టి చంపమానా? లేదు, మీ దగ్గర మొలతాడు తీసుకురమ్మని చెప్పింది. ఈ ప్లేసులో దాని గురించి మాట్లాడకరా. దేని గురించి? మొలతాడు గురించా? ఆ పేరు ఉపయోగించకుండా ఎలా అడగాలి చెప్పండి. రారా నాయనా, ఎన్నాళ్ళ నుంచి ఎలా మొదలయ్యావు నువ్వు? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? ఏంటి ఇదంతా? చెప్పు. నోరు మూయ్, ఎక్కువ అరవక, మెల్లిగా మాట్లాడు. అయ్యో, ఇంత వయసు అయిందే, మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఇంత పట్టపగల్లా? నాకు అదే డౌట్ వచ్చింది. అయ్యగారు నన్ను ఎందుకు కౌగిలించుకున్నారు? ముందులో ఇక్కడి నుంచి వెళ్ళరా బయటికి. నేను వెళ్తాను, కానీ మొలతాడు. నోరు మూసుకొని వెళ్ళరా ముందులో. అరే నా తోటకు రారా. ఏం పాతి పెట్టారా? లేదు, నిన్ను పాచేస్తాను. వెళ్ళు. డబ్బు ఇచ్చేస్తాను, ముందు మొలతాడు ఇవ్వండి. నేను ఇవ్వను అంటే నువ్వేం చేస్తావరా? నేను సరోజిని అక్కతోడు అన్ని చెప్పేస్తాను. అలాగైతే పోయి చెప్పు. ఈ రోజు నేను మొలతాడు తీసుకెళ్ళకపోతే అది నన్ను కొట్టి చంపేస్తున్నాయి గారు. అలా జరుగుతుందంటే అదే నీకు నాకు మంచిది. నువ్వేంట్రా నీలకంఠ, నా పరిస్థితి అర్థం చేసుకో. మీరే నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు. సరే చెప్పు, నీ పరిస్థితి ఏంటి? ఆ మొలతాడే నా సమస్య. అదేరా నా ప్రాబ్లం కూడా. అయితే అది ఇచ్చేయచ్చు కదా. అప్పుడు నీకు మొలతాడు అక్కర్లేదా? మొలతాడే కదా సమస్య అని చెప్పాను. అదేరా నా ప్రాబ్లం కూడా. ఎవరికి మించో అర్థం కావడం లేదే. ఇదంతా వదిలే, అసలు నా ప్రాబ్లాన్ని మర్చిపోదాం. నీ ప్రాబ్లం కూడా వదిలేసేద్దాం. నువ్విచ్చిన మొలతాడిని కొనటానికి నేను మళ్ళీ డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు తీసుకో. సావిత్రితో చెప్పకపోతే పాపం ఆవిడ కూడా కష్టపడుతుంది. ఓ, ఆ మొలతాడికి నీ భార్యకి లింకు పెట్టకరా. మొలతాడు వేరు, నీ భార్య వేరు. ఇదిగో తీసుకో నువ్వు. అయినా సరే సావిత్రితో ఒక మాట. ముందు డబ్బు పట్టు నువ్వు. ఇదిగో చాలా. ఇన్ని డబ్బులు ఒక్కసారిగా చూసి ఎంతకాలం అయ్యిందో. మన ఊరు దేవుడికి నా మీద ఎప్పుడూ గొప్ప ప్రేమే. నన్ను ఎలాగైనా సరే లాక్కొచ్చి నా ఇంట్లో పాడేస్తాడు. ఇంకా నయం, ఇక్కడ స్తంభం ఉంది. దేవుడా, ఇక అంతా నీ చేతిలోనే ఉంది. ఓ, నేను సావిత్రి అనే పిలిచాను, కానీ సరస్వతి దేవి వచ్చి నిలబడింది. బాగున్నావా బాగున్నావా అని అడిగాను. అవునండి. సరే, పట్టుకో, మెల్లగా తీసుకెళ్ళు. జాగ్రత్త. అదే పడిపోతాయి. అయ్యో, భద్రం. అదే నా కాళ్ళు తీసి. ఈ రోజు ఎవరితో వెళ్ళి కళ్ళు తాగారు? తోటలో పని చేస్తున్నాను, చిదంబరం దగ్గర. సిగ్గుగా లేదు? సిగ్గు కాదే, చిదంబరం అన్నాను. ఇలా అడ్డమైన వాళ్ళతో వెళ్ళి తాగొస్తున్నారు, మీకు సిగ్గుగా లేదు? నేను అడ్డమైన వాళ్ళతో తాగలేదే, కళ్ళు చిదంబరంతో తాగాను. వాడే కదా అడ్డమైనప్పుడు. అదేమిటంటే సావిత్రి, అర్థమైంది నాకు. మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయేంటో? డబ్బులు దేవుడిచ్చాడు. దేవుడా? అవును, నా దేవుడా రాము అయ్యగారే. అయితే ఆ దేవుడి దగ్గర నా నడుం చేయని అడగలేదా? అడగగానే ఆ దేవుడు ఇచ్చేశాడు. ఇదిగా మొలతాడు. ఇది నడుం చేయనా? ఇదే మా ఊళ్ళో నడుం చేయను మొలతాడు. బంగారపు నడుం చేయను ఎక్కడ అని అడిగాను. బంగారం మొలతాడా? అది అయ్యగారు తీసుకున్నారు కదా, అందుకనే ఆయన నాకు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని నేను వెళ్తున్నప్పుడే కళ్ళు చిదంబరం నన్ను కలిశాడు. అప్పుడే మేము కళ్ళు కొట్టుకు వెళ్ళాం. అక్కడ తాగ్గా మిగిలిన డబ్బులతో మొలతాడు కొన్నాను. ఆ దేవుడిచ్చిన డబ్బుల్లో ఏవైనా మిగిలాయా? జేబులో కొంచెం చిల్లర ఉంది. నాకు తాగడానికి కొంచెం విషం కొని తీసుకురావచ్చుగా? ఈ మొలతాడు ఎంత పెద్దదిగా ఉంది. దీన్ని అలాగే పైన వేలాడగట్టామంటే మంచి అందంగా అలంకారంగా ఉంటుంది. బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఏంటి నీ పేరు ఉస్సునా? లేదు. లేకపోతే నీ పని చూసుకోపా. దేవి, మొలతాడు ఇవ్వనందువలన నా తల పగిలి చావాలని దండం పెట్టుకుంటున్నావా? సావిత్రి, నేనింతవరకు ఏ తప్పు కూడా చేయలేదు.
నీలకంఠని అడిగిన డబ్బు కూడా ఇచ్చేశాను. ఆ మొలతాన్ని నేనే ఉంచుకోవచ్చా? ఎందుకు? సరోజిని అక్క కట్టడం కోసమా? అయ్యో, ఇది దానికి సరిపోతుందా? అది కట్టుకోవాలంటే 1 కేజీలో మొలతాడు తయారు చేయాలి. ఏ కొనివ్వండి. నువ్వు పనికిరానివన్నీ చెప్పి నా మూడు స్పాయిల్ చేయక. నేను నీకు ఒక నిజం చెప్పనా? అయ్యో జూలపాల జుట్టోడా. నన్ను చూడక అక్కడ చూడు. సావిత్రి, నేను నీకు ఒక నిజం చెప్పనా? నేను పడుకుంటే నిద్ర పట్టట్లేదు. వయసు అయిపోయిందంటే ఎవరికైనా నిద్ర పట్టదులేండి. కాదు, ఇది అటువంటి నిద్ర కాదు. నాకు మొలతాడు దొరికిందంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నువ్వు అది నాకు ఇస్తావా? మీకిప్పుడు కావాల్సింది నడుం చేయని కాదులేండి, తర్వాత గొలుసు. గొలుసా? అదెందుకు? మీకు కట్టడానికి. ఇంకెందుకు? ఎవరికి కట్టబోతున్నారు? ఇక్కడికి రారా. అయ్యో ఈశ్వర. సావిత్రి, సావిత్రి, నువ్వు ఏ సమాధానం చెప్పలేదే. మొలతాడిని నేనే ఉంచుకోనా? అది మీ దగ్గరే ఉంది కదా, ఇంకెందుకు అడుగుతున్నారు నన్ను? కానీ అది నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే అది నాకొద్దు. సావిత్రి, ఏదో ఒక సమాధానం చెప్పు. నా అందాల దేవత, నా పక్కన నువ్వే పడుకో. ఆ రాక్షసి పైనే పడుకుంటదిలే. నువ్వెందుకు నాతో ఏదీ మాట్లాడతలేదు? దొంగవి, ఎందుకు నీకెంత సిగ్గు? నువ్వే నా అందాల రాక్షసివి. నువ్వు నేను కలిసుంటే ఎంతో స్వర్గం చూడొచ్చు. అయ్యో, తలుపు మూసుకుని ఇలాంటి పనులా చేస్తున్నారు. యాండే యాండే తలుపు తీయండి. అయ్యో సరోజిని, తలుపు పగలగొట్టక వస్తున్నా. ఇప్పుడు తీస్తారా లేదా? లోపల ఏం చేస్తున్నారు? తలుపు నువ్వు తీయండి. అరవద్దే, వస్తున్నాను కదా. ఆగు. యాండే ఎంతసేపు తలుపు కట్టాలి? ఉండు, నీ నువ్వు సంగతి ఇప్పుడు ఎందుకే చెప్తాను. తలుపేస్తున్నావు? ఎక్కడది? ఎవరే? ఇప్పుడే నీ దగ్గర మాట్లాడుతుందే అది. అరే సరోజిని, నేను ఎండమూరు గారు రాసిన నావల్ని చదువుతున్నాను. పెద్దలు చెప్పింది కాదనకూడదు, ఆడవాళ్ళకి బుద్ధి లేదని. సరే, ఆ పుస్తకం అక్కడ. ఇక్కడే ఉండాలి కదా. ఆ కథలో ఉన్న క్యారెక్టర్లందరూ స్పీడ్గా ఉన్నారు. ఒకవేళ ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నారు కదా, నేను కథలో అడుగుతున్నాను. ఉన్న అమ్మాయా? బుక్కునే చదువుతున్న అమ్మాయి కాదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్న అమ్మాయి ఎవరని. నీకు బుద్ధి లేకపోతే నేనేం చేయను. ఏంటి? బొట్లో ఏం దాస్తున్నారు? నేనేం ఏం దాయలేదే, దాస్తున్నారు? నేనేం చెప్పండి, దాయట్లేదు. చెప్పండి. తీసి చూపించండి లేదు, నాకు. నా దగ్గర ఏం ఏంటి? లేదు. తీయండి, గుడిలో తీయండి. ఇచ్చారు మీరు ప్రసాదం, అది లోపల దాచిన గుడిలో నేను ఇచ్చింది. చూశాను. ఏయ్, తీస్తారా లేదా? ఏయ్, తీయండి, చెప్పేది నువ్వు. తీయండి ఏయ్, మీరు. నేను చూశానండి. ఏంటిది? ఏం దాస్తున్నారు ఏయ్, మీరు? ఏయ్, బొట్లో ఏయ్, ఏం దాచారు? ఇంత వయసైనాక తీయండి. ఇంకా ఆడుకుంటావేంటి? తీస్తారా ఏయ్, లేదా? చెప్పేది చూపించండి వినవే. మీరు. ఏయ్, ఏయ్, తీయకపోతే అయ్యో. నేనే తీసేసుకుంటాను. చూపించండి వదిలు ముందు నాకు. నా లుంగీ మర్యాదగా వదిలు. చూపించండి. వదిలివే. ఏంటి? చూపించండి. వదిలు, పంచి వదలండి. వదిలు. చేయండి మీరు. ఏయ్, వదలండి. ఏయ్, అయ్యో. ఆ, నేను అయ్యో. చెప్పాను కదా పంచి ఊడిపోతుందని. ఆ? ఏయ్, ఏయ్, ఏంటిది? ఏయ్, అది తీగ. ఎవరి కోసం ఏయ్, కొన్నారు? ఎవరి కోసం కొన్నారు ఏయ్, చెప్పండి. వదలవే. ఆ? ఏయ్, అది ఏంటిది? వదులు. ఎవరి కోసం ఏయ్, కొన్నారు? అది నాకు కావాలి. మీరు ఏయ్, పట్టుకోవద్దు. అది నీకు చేయి చాలదే. చేయి చెప్పేది తీయండి. విను. ఏయ్, తీయమంటుంటే. ఏయ్, ఏయ్, వదలండి, నా చేయి ఏయ్, వదలండి. పోవే అవతలికి. వదలండి, నా చేయి వదలండి. ఎవరన్నా చూసి అసహ్యంగా ఉంటది. ఇదిగో. ఏయ్, ఏయ్, ఏయ్. వదలమంటుంటే. వదలవే. ఏయ్, ఇదిగో. చెప్పేది నేనే విను. తీసుకున్నా. ఏయ్, వదలండి నీకు మీరు. సంఖ్యలు ఇలా వదలండి మీరు. కొనాలి, పెద్దగా ఎవరి కోసం కొనిస్తాను. ఇది? ఆగు. ఎవరి కోసం కొన్నారు? ఏయ్, ఇలా ఏయ్, చూడమ్మా. వదలవే. దాన్ని ఏయ్, తొందరగా తీ. ఏ అమ్మా, తీసుకోమ్మా. తీయొద్దు. నువ్వు చెప్తున్నాను కదా, వద్దు, తీయి. నువ్వు రావద్దు. అమ్మా, తొందరగా రా. నీ తండ్రి మాట తీసుకోవే. వింటావు కదా నువ్వు. తొందరగా చెప్పేది విను. తీయమంటుంటే నిన్ను. తీసుకో. నాకు ఇచ్చేయమ్మా. ఆయన చేతిలో వద్దు, ఇవ్వకు. తీగ. ఆయన అమ్మా, చేతిలో ఇవ్వకు. నిన్ను బాగా ఇవ్వద్దు. పెంచి చదివించి అన్ని చేశాను నేను. అది మర్చిపోక, ఆ, తండ్రిని ఇవ్వకు, మర్చిపోక. ఇవ్వకు. మనకి అయ్యో, తెలియకుండా ఆయన అదెందుకు నేను దాచిపెట్టాడు. దాస్తాను? నా దగ్గరే ఇవ్వకు. ఉంది అది. ఇవ్వకు. ఏయ్, ఏయ్, దాచి ఏయ్, నువ్వు. ఇవే, ఇవే, ఇవే. ఏయ్, 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 ఇదిగో ఇదిగో. ఏయ్, ఇవ్వద్దు. ఆ. ఆ. ఇది ఒక అమ్మాయి మొలతాడే. ఇది ఎవరిది? నిజం చెప్పండి. ఇది ఎవరిది అని అడుగుతున్నాను, చెప్పండి. అది సన్నగా గడ్డం పెట్టుకొని సన్నగా నీలకంఠనని ఉన్నాడు కదా. ఇది నీలకంఠందా? అవును. ఆ? కాదు, వాడికి ఒక భార్య ఉంది కదా, బాగా తెల్లగా అందంగా సావిత్రిలాగా. దానిదే ఇది. ఆ, అలాగా విషయం. నిజం చెప్పండి. ఎన్ని రోజులుగా ఇలా జరుగుతోంది? నువ్వేంటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఇంకెవరినన్నా చూస్తానా ఏంటి? ఏమీ మాట్లాడద్దు. ఇన్ని రోజులుగా నన్ను మీరు మోసం చేశారు కదూ. ఈ పైన మిమ్మల్ని నమ్మను. మీరు నన్ను మోసం చేశారు. అయ్యో సరోజిని, నేను ఏ తప్పు చేయలేదే. ఈ పైన నేను ఇక్కడ ఉండను. నేను నా కూతురు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం.
దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు డాన్స్ ఆడండి. సరోజిని, నేను చెప్పేది కొంచెం వినవే. నన్ను ముట్టుకోకండి. నువ్వు రావే. అమ్మా, అది వచ్చేంత వరకు దీన్ని కాగలించుకుని పడుకోండి. రావే.